దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ, అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్, and also beautification. If you see, nowhere in the country this type of hills. All these combinations we are going now. All utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I am very happy to announce all of you, all bankers, after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city. We are going to make it. As on today, మీరు చూస్తే విట్, SRM, NID, బిట్స్ పిలాని, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ అమరావతికి వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం. All banks are aware the value of quantum computing. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది. దిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ఆల్ యువర్ ఆపరేషన్స్. ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు యూపీఐ తీసుకొస్తే ఈరోజు వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే, ఏదైతే టెలికమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకొస్తే, ఇప్పుడు 4G మనం ప్రోడక్ట్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా వస్తాయి. నిన్న కూడా సిఐఐ పార్ట్నర్షిప్లో 36 MOUలు చేశాం. 44,743 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. అల్టిమేట్గా ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్, అమరావతి విల్ బి ఏ హబ్. క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇండియా నాకు ఏమాత్రం అనలేదు, 2047కి నెంబర్ 1 సిటీగా తయారవుతుంది, నెంబర్ 1 కంట్రీగా తయారవుతుంది. అయితే అందులో 2047కి ఇండియాని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.